విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తమకు వ్యతిరేకంగా ఉన్న విష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తన కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు ముక్కోటి ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరిక ఆశ్రమంలోని హైమవతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పెట్టి వరం కోరుకోమన్నాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ముర అంటే తామసిక గుణాలకు, అరిషడ్ వర్గాలకు ప్రతీక. ఓం నమో నారాయణాయ.